ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ ఉప్పాలగూడలో ఉన్న మణికొండలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాం. గత వారం మనము వివాహం గురించిన ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకున్నాం. మన సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ వివాహానికి సంబంధించి ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఉన్నప్పుడు వివాహం జరుగుతుంది. ఒకవేళ గ్రహస్థితి ఏదైనా తేడా ఉంటే వివాహాల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయని తెలుసుకున్నాం. అయితే మన సాంప్రదాయంలో ఉన్నటువంటిది మరొకటి ప్రేమ వివాహం. ఈ ప్రేమ వివాహం అనేటువంటిది ఈరోజు కాదు, యుగ యుగాల నుంచి కూడా మనం శ్రీకృష్ణుడి చరిత్ర పరిశీలించినా కూడా, లేదా నలదమయంతుల చరిత్ర పరిశీలించినా కూడా మనకు ప్రేమ వివాహాలు అనేవి ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రేమ వివాహాల్లో చాలా తేడాలు వచ్చేసి విపరీతంగా ప్రేమించడం అనేటువంటిది ఎంత ఎక్కువగా ఉంటుందో, విడిపోవటం అనేది కూడా, ఘర్షణ పడడం అనేది కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విషయం మీద మనము జాతకరీత్యా అంటే జ్యోతిష భాగాన్ని ఉపయోగించుకొని ఈ సమస్యకి ఏమైనా, ఈ ప్రేమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్యలు నిజంగా ఉందా, వాళ్ళకి ఉంటే దానికి ఎలాంటి పరిష్కారం తెలుసుకోవాలి, దానివల్ల వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తామంటే, జ్యోతిషం ద్వారా అంటే జాతక చక్రాన్ని పరిశీలించుకొని ఈ ప్రేమ వివాహంలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, అసలు ప్రేమ వివాహం వరకు వెళ్తారా, ఒకవేళ వెళ్తే వివాహం జరుగుతుందా, జరిగితే అది నిలబడుతుందా, అలా నిలబడకుండా విడిపోయే పరిస్థితి వస్తే ఏదైనా పరిష్కారం చేసుకోవచ్చా అనేటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. స్థూలంగా మీకు ఈ వీడియో వినటం ద్వారా ఏ రాశి వాళ్లకు ఎలా దీన్ని చూసుకోవాలి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా మనము ఈ ప్రేమ వివాహాన్ని గురించి పరిశీలించాల్సి వచ్చినప్పుడు గ్రహాల కారకత్వాలు మనకు ముఖ్యంగా తెలియాలి. ప్రేమ వివాహంలో 4 గ్రహాలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. శుక్రుడు, కుజుడు. ఈ ఇద్దరు కూడా ప్రేమకు సంబంధించినంత వరకు, ప్రేమ వివాహాలకు సంబంధించినంత వరకు అత్యంత ప్రధాన భూమికను చేస్తారు. వీళ్ళిద్దరూ కాక గురువు కూడా, ఎందుకంటే వివాహకారకుడు కాబట్టి గురువు, ఆ గురువు యొక్క ప్రాధాన్యత కూడా ఈ ప్రేమ వివాహాల్లో ఉంటుంది. అలాగే చంద్రుడు మనఃకారకుడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క సమ్మేళనంతో, ఈ 4 గ్రహాల యొక్క సంయోగంతో మనము ఈ ప్రేమ వివాహాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రేమ వివాహాన్ని ప్రోత్సహించేటువంటి రాసుల్లో వృశ్చికము, మిథునము, మీనము. వృశ్చికము, మిథునము, మీనము అనేటువంటి ఈ 3 రాసులు కూడా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఇంకా లగ్నము నుంచి చూసినట్టయితే మనకు పంచమ, సప్తమ భావము, ఈ 2 కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. పంచమ భావము ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది లేదా ప్రేమను సూచిస్తుంది. సప్తమ స్థానము వివాహాన్ని సూచిస్తుంది. అలాగే 11వ స్థానం కూడా, ఏకాదశి స్థానం కూడా ఈ ప్రేమ వివాహాల్లో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇంకా ఇది కాక గ్రహ ఉచ్చ నీచ స్థితులు, అలాగే గ్రహాల యొక్క దృష్టులు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రను కలిగి ఉంటాయి. గ్రహాల దృష్టులు నేను గత వీడియోలో కూడా చెప్పాను, మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి గ్రహం కూడా తను ఉన్నటువంటి ఇంటి నుంచి 7వ ఇంటిని చూస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకు కుజుడు ఉన్నాడు, కుజుడు తన ఉన్నటువంటి ఆ ఇంటి నుంచి 7వ ఇంటిని చూస్తూ ఉంటాడు. ఆ 7వ ఇంటిని మాత్రమే కాకుండా కుజుడు 4, 8వ ఇంటిని కూడా చూస్తాడు. ప్రతి గ్రహము 7వ ఇంటిని చూస్తుంది. ప్రత్యేకించి కుజుడు 7వ ఇంటికి మాత్రమే, సప్తమ స్థానానికి మాత్రమే కాకుండా 4వ ఇంటికి, 8వ ఇంటికి కూడా తన కుజ దృష్టి కలిగి ఉంటాడు. అలాగే శనిని తీసుకున్నట్టయితే సప్తమ స్థానంతో పాటు
3వ ఇంటికి 10వ ఇంటికి కూడా ఈ గ్రహ దృష్టి, శని యొక్క దృష్టి ఉంటుంది. అంటే ఈ గ్రహము 3 స్థానాలను చూస్తూ ఉంటుంది అన్నమాట. సాధారణంగా అన్ని గ్రహాలు ఒకే ఒక స్థానాన్ని చూస్తే కుజుడు 3 స్థానాలను చూస్తాడు, శని 3 స్థానాలను చూస్తాడు, అలాగే గురువు కూడా 3 స్థానాలను చూస్తాడు. గురువు 5, 9 స్థానాలను కూడా చూస్తాడు. ఈ విధంగా మనకు గ్రహాల యొక్క దృష్టులు కూడా ప్రాధాన్యత వహిస్తాయి. ఇక ప్రేమ వివాహానికి సంబంధించినంత వరకు ఇందాకే చెప్పాను నేను, జాతకంలో 5వ స్థానం 5వ భావం అంటే లగ్నము నుంచి 5వ స్థానం, ఉదాహరణకు మేష లగ్నం అనుకుంటే మీది, అంటే మనం ఉదాహరణగా తీసుకొని పరిశీలిస్తున్నాం. మేషలగ్నం అనుకుంటే 5వ స్థానం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహలగ్నం, సింహరాశి. ఆ సింహరాశి అనేటువంటి 5వ భావం, 5వ భావం. అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ గ్రహాల యొక్క కలయిక ఉంది, ఏ గ్రహాలకు ఆ స్థానం యొక్క దృష్టి ఉంది, ఇలాంటిని తప్పకుండా పరిశీలించాలి. 5వ భావాన్ని, 5వ భావం ప్రేమను చూపిస్తే 7వ భావం 7వ భావం వివాహాన్ని సూచిస్తుంది. ఇక ఈ 2 అంటే 5, 7 ఈ 2 ఇంటికి సంబంధించిన గ్రహాలు ఒకదానితో ఒకటి పరివర్తన చెందినా కానీ, అంటే 5వ ఇంట్లో ఉండవలసినటువంటి 5వ ఇంటి యొక్క అధిపతి 7వ ఇంట్లో ఉండటము, 7వ ఇంటి యొక్క అధిపతి 5వ ఇంట్లో ఉండటము, లేదా ఈ 2 గ్రహాలు ఒకరినొకరు చూసుకుంటూ ఉండటము, ఇలాంటివి జరిగినా కూడా ప్రేమ వివాహానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా నేను ఇందాకే చెప్పాను శుక్రుడు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గ్రహము అని చెప్పి. అయితే ఈ శుక్రుడు కనుక వక్రస్థితిలో ఉంటే, మనకు తెలుసు కొన్ని గ్రహాలు వక్రస్థితిలో ప్రయాణం సహజంగా రాహుకేతువులు వక్రస్థితిని కలిగి ఉంటారు. అవి కాకుండా మిగిలిన గ్రహాలు, రవిని మినహాయించి మిగిలిన గ్రహాలు వక్రస్థితిని కూడా కలిగి ఉంటాయి. ఇలా వక్రస్థితిని కలిగి ఉంటే, శుక్రుడు ప్రత్యేకించి వక్రస్థితిని కలిగి ఉంటే ఆ ప్రేమ వివాహము జరిగే అవకాశం ఉండదు. ఇక కుజుడు యొక్క ప్రాధాన్యత చెప్పాను. శుక్రుడు కుజుడు వీళ్ళిద్దరు కనుక కలిసి ఉంటే, శుక్రుడు బలమైనటువంటి ప్రేమకు కారకుడైతే కుజుడు బలమైనటువంటి కోరికకు కారకుడు. ఈ విధంగా ఈ 2 గ్రహాలు ఎక్కడ కలిసి ఉన్నా కూడా, అంటే 5వ భావంతో సంబంధం లేదు, 7వ భావంతో సంబంధం లేదు, ఎక్కడైనా కానీ కుజ శుక్రులు కలిసి ఉంటే కనుక వాళ్ళలో ప్రేమ అనేటువంటిది పుట్టే అవకాశం ఉంటుంది. అది ముందుకు వెళ్తుందా లేదా అనేటువంటిది మిగతా గ్రహాల యొక్క స్థితి మీద ఆధారపడుతుంది. అయితే శుక్ర కుజులు కలిసి ఉంటే తప్పకుండా ఇది ప్రేమకు ఆస్కారాన్ని కల్పిస్తుంది. లవ్ అని అంటుంటారు కదా, ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఈ పదమే వింటున్నాం. సినిమాల్లో చూసినా, లేకపోతే మనం యూట్యూబ్లో చూసినా, లేకపోతే ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో చూసినా కూడా ఈ సబ్జెక్టే వింటున్నాం. కాబట్టి ఈ 2 గ్రహాలు కనుక కలిసి ఉంటే కనుక జాతకంలో తప్పకుండా ఆ జాతకుడు లేదా జాతకురాలు ప్రేమ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగా ఈ కుజుడు శుక్రుని మీద దృష్టిని కలిగి ఉంటే, చెప్పాను కుజునికి 3 విధాలుగా దృష్టి ఉంటుందని, 4, 7, 8 స్థానాలు. కుజుడు కనుక శుక్రుడిని 4వ స్థానంలో కానీ లేదా 7వ స్థానంలో కానీ చూస్తూ ఉంటే ప్రేమ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కుజుడు శుక్రుడు కలిసి ఉంటే అవకాశం ఉంది అని. లేదు వీళ్ళిద్దరూ కలిసి లేరు కానీ దృష్టిని కలిగి ఉన్నాడు, కుజ దృష్టి శుక్రుడి మీద ఉంది, 4వ స్థానం నుంచి కానీ 7వ స్థానం కానీ. అలా కాకుండా 8వ స్థానాన్ని కనుక చూస్తూ ఉంటే అప్పుడు కూడా ప్రేమకు అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రేమ వివాహము జరిగే అవకాశము లేదా జరిగినా కూడా అది నిలబడే అవకాశము ఉండదన్నమాట. అంటే కుజ దృష్టి 4వ స్థానంలో ఉన్న శుక్రుడిపై కానీ లేదా 7వ స్థానంలో శుక్రుడు ఉంటే అక్కడ కానీ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రేమ వివాహం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగా 8వ స్థానం వైపు కనుక దృష్టి ఉంటే, అంటే శుక్రుడు 8వ ఇంట ఉండి కుజుడు ఆ స్థానాన్ని చూస్తూ ఉంటే కనుక అప్పుడు ఈ వివాహం విడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మనము ఇప్పుడు లగ్నం గురించి చూసాం. ఏ కండిషన్స్ అయితే, ఏ నియమాలు అయితే మనం చూసామో ఒక లగ్నం నుంచి శుక్రుల యొక్క శుక్ర కుజ సంబంధాన్ని, అదే విధమైనటువంటి సంబంధాన్ని మనము అంశచక్రంలో కూడా, నవాంశ చక్రం అంటాం కదా, ఈ నవాంశ చక్రంలో కూడా పరిశీలించుకోవచ్చు. నవాంశ అనేది మరింత ఇంకా స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ప్రత్యేకించి ఈ వివాహాల విషయంలో. ఇక అంశచక్రంలో, నవాంశ చక్రంలో శుక్రుడు రవి కనుక కలిసి ఉంటే, నేను చెప్పాను కదా శుక్రుడు కుజుడు కలిసి ఉంటే ప్రేమ వివాహానికి దారితీస్తుందని. అలా కాకుండా నవాంశ చక్రంలో శుక్రుడు రవి కనుక కలిసి ఉంటే అది విడాకులకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ కుజ శుక్రులు కలిసి ఉన్నప్పుడు
ఇక్కడ నవాంశ చక్రంలో, లగ్నంలో కాకుండా నవాంశ చక్రంలో కుజుడు శుక్రుడు కనుక కలిసి ఉంటే, అట్లాంటి జాతకుడు పురుష జాతకంలో కనుక ఉంటే ఆ జాతకుడు భార్యను నిర్లక్ష్యం చేయటము, ఇతర సంబంధాలు కలిగి ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ శుక్రుడు అనేటువంటి ప్రేమకారకుడు అవుతాడు, కుజుడు బలమైన కోరికకు కారకుడవుతాడు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నందువల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా కూడా ప్రేమ వ్యవహారం ఉంటుంది. చెప్పాను చంద్రుడు మనకారకుడు అని చెప్పి. ఈ కోరికలు బాగా ఎక్కువగా ఉండేటువంటిది, ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఉన్నటువంటి వాడు శుక్రుడు. ఈ శుక్రుడు చంద్రుడు కనుక కలిసి ఉంటే మనసు నియంత్రణ లేకుండా ప్రేమ వివాహం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి 11వ భావంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉంటే, 5వ స్థానంలో అయినా 11వ స్థానంలో అయినా శుక్రుడు చంద్రుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నా కూడా ప్రేమ వివాహం వైపు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏకాదశ భావం అంటే 11వ భావం చెప్పాను కదా, రాశులను మనం పరిశీలిస్తున్నప్పుడు 5, 7, 11 స్థానాలను తప్పకుండా చూసుకోవాలని. 5వ స్థానం ప్రేమను సూచిస్తుంది, 7వ స్థానం వివాహం చూపిస్తుంది, 11వ స్థానము ఆ వ్యక్తి యొక్క పరిచయాలను గురించి తెలుపుతుంది మనకు. అంటే ఎలాంటి పరిచయాలు కలిగి ఉంటాడు ఆ వ్యక్తి, ఆ జాతకుడు లేదా జాతకురాలు. ఆ 11వ స్థానంలో పాపగ్రహాలు ఉండడము, లేదా 11వ స్థానంలో నీచ స్థితిని పొందిన గ్రహాలు ఉండడము, లేదా పాపగ్రహాల యొక్క దృష్టి ఉండడము, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఈ వివాహ విషయంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 11వ ఇంట శుక్రుడు చంద్రుడు కనుక కలిసి ఉంటే వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉండి తర్వాత వివాహానికి దారితీసే అవకాశం ఉంటుంది. 11వ ఇంట్లో శుక్రుడు చంద్రుడు కనుక కలిసి ఉన్నట్టయితే అలాంటి అవకాశము ఆ జాతకులకు ఉంటుంది. అలాగే జాతక చక్రంలో చంద్రుడి నుంచి 5, 7 భావాలలో శుక్రుడు ఉన్నా కూడా మనకు ప్రేమ వివాహానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పాను లగ్నం నుంచి 5, 7 స్థానాలని. లగ్నం నుంచే కాకుండా చంద్రుడి నుంచి కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. చంద్రుడి నుంచి 5వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ శుక్రుడు ఉన్నట్టయితే అది ప్రేమ వివాహానికి దారితీసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ఉన్నా కూడా ఇతర గ్రహాల యొక్క దృష్టి కూడా చాలా ముఖ్యం. అందుకే నేను చెప్పాను ఇతర గ్రహాల యొక్క దృష్టిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కేవలము శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు లేదా శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి నాకు వివాహం అయిపోతుంది, నేను ప్రేమ వివాహం తీసుకుంటాను, దానివల్ల నేను సుఖంగా ఉంటాను అట్లానే అనుకోవడానికి వీల్లేదు. ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉందో కూడా మనం ఒకసారి జాగ్రత్తగా కనీసం స్థూలంగా పరిశీలించుకోవాలి. ఏదైనా ప్రత్యేకించి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎట్లయితే ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తామో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికన్నా ముందుగా మనం ఫస్ట్ ఇంట్లోనే ఒకసారి టెంపరేచర్ చూసుకొని ఇలా చూసుకుంటామో, అదేవిధంగా ఇలాంటి ప్రేమ వివాహాల్లో కానీ సాధారణ వివాహాల్లో కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే కనీసం ముందుగా ఒక్కసారి జాతకం తీసుకొని చూసుకొని ఏంటి నా గ్రహస్థితి ఏంటి, ఎలా ఉంది, నా పంచమ స్థానం ఎలా ఉంది, సప్తమ స్థానం ఎలా ఉంది, ఏకాదశ స్థానం ఎలా ఉంది అనేటువంటిది చూసుకుంటే ఒక అవగాహన వస్తుంది. సరైనటువంటి అవగాహన వచ్చి దానికి సరైన పరిష్కారం చేసుకోగలిగితే మంచిది. లేకపోతే ఎవరైనటువంటి సరైన జ్యోతిష్కులను కూడా సంప్రదించి కూడా సరైనటువంటి పరిష్కారాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఇబ్బందులను పెంచి పోషించుకొని, అంటే ఇందాక నేను చెప్పినట్టు ఏదో అనారోగ్యం వస్తే అనారోగ్యం గురించి పట్టించుకోకుండా అలాగే ముద్ర పెట్టుకొని దానివల్ల అనారోగ్యం తీవ్రమయ్యి ఇబ్బంది పడేదానికన్నా కాస్త సమస్య వచ్చినప్పుడే సరైనటువంటి పరిష్కారం దిశ వైపు మనం ప్రయాణం చేసినట్టయితే, మీరు ప్రేమవివాహం చేసుకున్నారు, పెద్దలను అడిగి చేశారా, మీరంతకు మీరు చేసుకున్నారా, అది ఒక విషయం. కనీసం చేసుకున్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఈ జాతక భావం అనేటువంటిది కొంత ఉపయోగాన్ని మీకు ఇస్తుంది. అలాగే శని దృష్టి కూడా ఎలాంటి, ఇప్పుడు పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడా, లేదా సప్తమ స్థానాన్ని చూస్తున్నాడా, లేదా ఏకాదశ స్థానాన్ని చూస్తున్నాడా శని అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది. తర్వాత 6వ ఇల్లు, లగ్నానికి 6వ ఇల్లు శత్రు రోగ రుణ స్థానము అని మనకందరికీ తెలుసు. ఈ శత్రు రోగ రుణ స్థానానికి ఎటువంటి గ్రహ దృష్టి ఉంది అంటే శని దృష్టి కానీ కుజ దృష్టి కానీ ఇలా పాపగ్రహాల దృష్టి, ఇతర రాహు ఇలాంటివి ఉన్నా కూడా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు కాస్త జాతకాన్ని పరిశీలించుకొని తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలాగే రాహువు శుక్రుల కలయిక కూడా ప్రేమకు దారితీస్తుంది. అంటే శుక్రుడితో ఎలాంటి గ్రహాలు కలుస్తున్నాయి, శుక్రుడితో కుజుడు పాపగ్రహం కలిశాడు, ప్రేమ వివాహానికి దారితీస్తుంది.
శుక్రుడితో మనఃకారకుడైన చంద్రుడు కలిశాడు, ప్రేమ వివాహానికి దారితీస్తుంది. శుక్రుడితో రాహువు కలిశాడు, అప్పుడు కూడా అది ప్రేమ వివాహానికి దారితీసే అవకాశం ఉంది. కానీ ఈ శుక్రుడు రాహువు కలిసి ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు కనుక జరిగితే రాహు దశలు అంతర్దశలు వచ్చినప్పుడు కాస్త చీకాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్పాను, ఏదైనా అట్లాంటి సమస్య వచ్చినప్పుడు మీ సమస్య తీర్చుకోవడానికి మీకున్న మార్గాలను మీరు అనుసరించండి. కానీ దానితో పాటు ఒక్కసారి అవకాశం ఉన్నప్పుడు మీ జాతకాన్ని తీసుకొని పరిశీలించుకొని, మీ జాతకం మీకు చేత కాకపోతే తగిన జ్యోతిష్కునితో మీరు పరిశీలన చేయించుకొని దీనికి పరిష్కారం తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ప్రేమకు కారణం శుక్రుడు చంద్రుడు అని చెప్పుకున్నాము. ప్రేమ నిర్ణయం తీసుకోవడానికి కుజుడు రాహువు ముఖ్యమైనటువంటి గ్రహాలని చెప్పుకున్నాం. ఈ విధంగా మనము ప్రేమ వివాహానికి ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి, ఏ ఏ గ్రహాలు కలిసి ఉంటే ప్రేమ వివాహానికి దారితీసే అవకాశం ఉంది, ఏ ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంటే ప్రేమ వివాహానికి దారితీసే అవకాశం ఉంది, అలాగే ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు లేదా ఏ దృష్టిని కలిగినప్పుడు ఈ ప్రేమ వివాహాలు ఇబ్బందులు పడే అవకాశం ఉందనేటువంటిది కూడా మనము ఇప్పటివరకు తెలుసుకున్నాము. ఇక మనము ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఈ ప్రేమ వివాహం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక ఉదాహరణ జాతకం తీసుకొని మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక మేష లగ్న జాతకుడు యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, ఆ గ్రహస్థితి అలా ఉన్నప్పుడు ప్రేమ వివాహానికి వెళ్ళే అవకాశం ఉందా లేదా, ఉంటే అది జరుగుతుందా, అది నిలబడుతుందా అనేటువంటి విషయాన్ని మీకు స్థూలంగా చెప్పేది. ఇది ఒక మోడల్ హోరోస్కోప్. అందువల్ల మీరేం చేస్తారంటే ఒక పేపరు పెన్ను తీసుకొని మీరు నేను చెప్పినటువంటి గ్రహస్థితిని చార్ట్ తయారు చేసుకోండి. గ్రహస్థితి ఏ విధంగా ఉంది నేను తీసుకున్నటువంటి మోడల్ అంటే, మేష లగ్నం, లగ్నంలో ఇంక ఏ గ్రహము లేదు, కేవలం అది లగ్నం. వృషభంలో గురువు ఉన్నాడు. తర్వాత సింహరాశిలో కేతువు శుక్రుడు, చూడండి ఇక్కడ శుక్రుడితో పాపగ్రహమైనటువంటి కేతువు కలిసి ఉన్నాడు సింహంలో. అది పంచమ స్థానం కూడా అయింది. ఇప్పటికే మనం చెప్పాము పంచమ స్థానం యొక్క గ్రహస్థితిని చూసుకోవాలి అని. పంచమ స్థానంలో ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, కేతువు ఉన్నాడు. సరే, 6వ ఇంట రవి ఉన్నాడు. 6వ ఇల్లు అంటే శత్రు రోగ రుణస్థానం, ఇక్కడ రవి ఉన్నాడు. 7వ ఇంట బుధుడున్నాడు. 9వ ఇంట భాగ్యస్థానంలో శని ఉన్నాడు. 11వ ఇంట రాహు ఉన్నాడు. 12వ ఇంట మీన రాశిలో చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు. ఈ విధంగా ఇది గ్రహస్థితి. మేషంలో లగ్నము, వృషభంలో గురువు, సింహంలో కేతువు శుక్రుడు, కన్యలో రవి, తులలో బుధుడు, ధనుస్సులో శని, కుంభంలో రాహువు, మీనంలో చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహస్థితి వీళ్లకు ప్రేమ వివాహం జరిగే అవకాశం ఎంత ఉంది అంటే, ముందుగా మేష లగ్నం ఎలాంటి గ్రహాలు లేవు. లగ్నానికి బుధ గ్రహ దృష్టి ఉంది, సప్తమ దృష్టి బాగానే ఉంది అంతవరకు, కాబట్టి లగ్నం శుభంగా ఉంది. తర్వాత లగ్నానికి సప్తమ స్థానాధిపతి, సప్తమ స్థానం తుల, అది చెర రాశి. అంటే వివాహ స్థానం ఏదైతే ఉందో ఆ వివాహ స్థానము సప్తమ స్థానము తులారాశి, ఇది చెర రాశి. దీనికి అధిపతి శుక్రుడు. అంటే మనం ప్రేమ వివాహంలో ఎవరైతే ముఖ్యమైనటువంటి గ్రహం అనుకున్నామో ఆయననే వివాహ స్థానానికి కూడా అధిపతి. అటువంటి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే, పంచమ స్థానంలో సింహరాశిలో శత్రుక్షేత్రంలో పాపగ్రహమైన కేతువుతో కలుసుకొని ఉన్నాడు. చూడండి, శుక్రుడు పంచమంలో ఉన్నాడు, కేతువుతో కలుసుకొని ఉన్నాడు. ఇంకా చంద్రుడు కుజుడు కూడా కలుసుకొని ఉన్నారు. ఈ జాతకంలో లగ్నానికి వ్యయంలో 12వ ఇంట మీన రాశిలో చంద్రుడు కుజుడు కూడా కలుసుకొని ఉన్నారు. చంద్రుడు మనఃకారకుడు, కుజుడు తీవ్రమైనటువంటి కోరికను పుట్టించేటువంటి గ్రహం. ఈ విధంగా ఉంది. 5వ స్థానానికి పాపగ్రహమైనటువంటి రాహు దృష్టి కూడా ఉంది. 5వ స్థానాన్ని చూస్తున్నాడు ఆయన, పంచమ స్థానం. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ ఉన్నప్పుడు సప్తమ స్థానానికి కుజగ్రహ దృష్టి కూడా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు వివాహానికి ఏంటి అవకాశాలు ఉన్నాయి? పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు,
కుజ దృష్టి ఉంది, పాపగ్రహ దృష్టి ఉంది. కాబట్టి తప్పకుండా ఈ జాతకుడు లేదా జాతకురాలు ప్రేమ వివాహం వైపు మొగ్గు చూపుతారు. తప్పకుండా ప్రేమ వివాహం వైపు వెళ్ళే అవకాశం ఉంది. మొట్టమొదటి పాయింట్. శుక్రుడు పంచమంలో ఉన్నాడు, కుజుడి యొక్క దృష్టి ఉంది, బాగానే ఉంది. ఇక రెండవది వ్యయస్థానంలో చంద్రుడు కుజుడు కలుసుకొని ఉన్నారు, పాపస్థానం. అలాగే 6వ ఇంట పాపస్థానంలో మరలా రవి పాపగ్రహం ఉన్నాడు. కాబట్టి వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పాపగ్రహం అయినటువంటి కేతుతో కలుసుకొని ఉన్నాడు, కుజ దృష్టి ఉంది కూడా. కాబట్టి తప్పకుండా ఈ జాతకుడికి ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. కానీ ఆ ప్రేమ వివాహము గొడవలకు దారితీసి ఇది నిలబడకుండా పోయే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. ఎందువల్ల మనకి ఇలాంటి పరిస్థితి కనపడుతుంది అంటే 12వ స్థానంలో వ్యయస్థానములో చంద్రుడు కుజుడు కలుసుకొని ఉన్నారు, 6వ ఇంట శత్రు రోగరుణ స్థానంలో పాపగ్రహమైన రవి కూడా ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో నిజంగా గొడవలకు దారి తీసి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే ఏం చేయాలి అంటే పరిష్కారం మనం ఆలోచన చేసినట్టయితే మొట్టమొదట తప్పనిసరిగా సంకటహర గణేశ స్తోత్రం చదువుకోవడం చాలా ఉత్తమం. దీని వలన ముందు మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. చంద్ర కుజుల యొక్క కలయిక ఉంది కదా, దాన్ని మనం కాస్త ఆ ప్రమాదాన్ని ఆపుకునే ప్రయత్నం చేయొచ్చు సంకటనాశన గణేశ స్తోత్రం చదవడం వల్ల. ఇక రెండవది మనకు రవితో ఇబ్బంది ఉంది. ఎందుకంటే 6వ ఇంట ఉన్నాడు ఈ రవి. కాబట్టి ఈయన కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం కానీ లేదా రవి స్తోత్రం చదువుకోవటం కానీ ఇలాంటివి చదవడం వల్ల మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడి యొక్క బలాన్ని కూడా మనం పొందాలి. శుక్రుడి యొక్క బలాన్ని పొందాలంటే ఏం చేయాలి? కాస్త నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, శివార్చన చేయటం, లేదా అవకాశం ఉంటే ఈ శుక్రుడికి జపం చేయించుకోవటం, ఇలాంటివి కనుక మనం చేసినట్టయితే తప్పకుండా ఈ ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ మేషలగ్నంలో జన్మించినటువంటి ఒక జాతకుడి యొక్క గ్రహస్థితిని పరిశీలించి ప్రేమ వివాహం జరుగుతుందా, జరిగితే ఎలా ముందుకు వెళుతుంది అనేటువంటి విషయాన్ని మీకు స్థూలంగా చెప్పే ప్రయత్నం చేశాను. జాతకులు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని తొలగించుకోవడానికి తగిన విధంగా జాతకాన్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకొని జీవితం సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.